హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేదా నీకేం కావాలి? సో సడన్గా మా బావ అయితే శ్రీకాకుళం నుంచి వచ్చి మనమైతే వేదావేణి వాళ్ళకి జీప్ కొందామని అన్నాడు. సో ప్రీ బర్త్డే గిఫ్ట్ ఎందుకు ఇంత ఎర్లీగా ఇచ్చేదా అంటే హాలిడేస్లోనే కదా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి హాలిడేస్లో వీళ్ళకైతే జీప్ కొన్నారు. సో బ్లూ జీప్ అండ్ గ్రీన్ జీప్, బ్రౌన్ జీప్ ఇవన్నీ చూసారు. సో ఈ అన్నిటికన్నా రెడ్ జీప్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో అన్నీ ట్రై చేశారు, కానీ రెడ్ జీప్ అయితే ట్రై చేయలేదు. కానీ ఫైనల్గా సెలెక్ట్ చేసుకునేది అయితే అది. సో ట్రైల్ అయితే వేశారు. ఇద్దరికి కరెక్ట్‌గా ఫిట్టింగ్ సరిపోయింది. యాక్చువల్‌గా ఇది మేము ఎప్పటినుంచో తీసుకోవాలనుకున్నాం. సో వన్ చైల్డ్‌తో అయితే ఏముంటుంది, ఇద్దరికి అయితే కలిసి తీసుకుంటే ఇద్దరికి కొత్తది అనేటట్టు ఉంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాం. సో అక్కడైతే మాకు ఎలా యూజ్ చేయాలి డివైస్ అనేది చెప్పారు. ఫ్రంట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ ఎనీ డైరెక్షన్. సో ఇది బ్యాటరీ లిమిట్. సో దీనికైతే మా వేద అయితే ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా డ్రైవింగ్ చేయడం వచ్చింది. సో ఇంటికి తీసుకొచ్చాక చూసారా వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ హంగామా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైమ్ మా మమ్మీ అయితే చెప్పింది, సో కొత్త బండికి తీసుకుంటే బొట్లు పెట్టాలని చెప్పి. సో మేమైతే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఉన్న అక్కడి నుంచి వచ్చి అండ్ ఇవన్నీ చేసేసరికి, సో అయినా సరే వీళ్ళు ఎంజాయ్మెంట్ చేసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళకైతే కార్కి అండ్ బొట్టలు పెట్టి అండ్ అలానే వేణి వాళ్ళతో కూడా పెట్టించి, సో వాళ్ళకి మేము ఎప్పుడు ఈ కార్ తీసేటప్పుడు ఫస్ట్ స్టీరింగ్‌కి దండం పెట్టుకొని మీరు తీయండి అని చెప్పానంటాము. సో అవి అలాగే తీస్తారు. సో తీసి అండ్ వేద అయితే ఫుల్ ప్లెడ్జ్డ్‌గా డ్రైవ్ చేస్తుంది. అండ్ వంశీకి అయితే డ్రైవింగ్ రాదు ఇంకా. సో వీ నీడ్ టు కంట్రోల్ విత్ ద రిమోట్. సో వేదకైతే ఫ్రీగా వదిలేయచ్చు. అండ్ నాకు ఒక్కొక్కసారి వేద డ్రైవింగ్ చూస్తే భయమేస్తది. ఎడ్జ్‌లోకి వెళ్ళి ఎవ్వరికి ఏ డాష్ ఇవ్వకుండా నీట్‌గా ఫుల్ ఎలా చెప్పాలంటే ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ఎలా అయితే డ్రైవ్ చేస్తారో ఈ హ్యాండిల్ అయితే ఈ జీప్‌ని అయితే డ్రైవ్ చేస్తుంది. సో అది మా కమ్యూనిటీలో అయితే డ్రైవింగ్‌కి బావుంటుంది. సో అందుకనే తీసుకున్నాం. అదే వేరే ప్లేస్ అయితే మేము కూడా అంత తీసుకునేవాళ్ళం కాదు. సో ఈ ఏరియాలో వాళ్ళకి వీకెండ్స్ వన్స్ అయినా సరే ఫుల్ జీప్ దించి నేనైతే వేదాకి ఫుల్‌గా వదిలేస్తా. సో అది అలా అరౌండ్ ఒక 5, 10 ల్యాప్స్ వేస్తుంది. అండ్ వంశిక అయితే హాయిగా వాళ్ళ అక్క డ్రైవ్ చేస్తే హాయిగా కూర్చుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దానికి మ్యూజిక్ వస్తుంది, సాంగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా చూసారా, ఇదైతే ప్రెజెంట్ మా బావ డ్రైవ్ చేస్తున్నాడు, అంటే రిమోట్ కంట్రోలింగ్ చేస్తున్నాడు. అండ్ మా వేద అయితే స్టీరింగ్, హ్యాండ్లింగ్ అండ్ బ్రేక్ వేయడం కూడా వచ్చింది. ఇప్పుడిప్పుడే వంశిక కూడా నేర్చుకుంటుంది. అండ్ వైల్ షీ వాస్ గ్రోయింగ్ అప్ షీల్ బీ గోయింగ్ టు లెర్న్. ఇది కూడా ఇండివిజువల్‌గా డ్రైవ్ చేసేస్తది. ఇప్పుడు కొంచెం చిన్నది కాబట్టి వాళ్ళ అక్క పైన వదిలేసింది. సో దే విల్ నెవర్ ఫైట్ ఫర్ ద స్టీరింగ్ హ్యాండిల్ కోసం అయితే ఎప్పుడు ఫైట్ చేయరు. సో అలానే మా బావ టెస్టింగ్ చేస్తున్నాడు. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లైట్స్ అనేవి అలానే ఆన్ అవుతూ ఉంటుంది. సో ఇన్‌కేస్ చూసారు కదా, సో ఎలా అయితే కిందకి దిగి అండ్ మేమైతే వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళైతే కార్ రౌండ్స్ వేస్తారు. అండ్ మేము నైట్ టైమ్ ఫుల్ ప్లెజర్‌గా ఫ్రీగా ఉండేటప్పుడు కిందకి దించి వాళ్ళకి జీప్ ఇస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ సండేస్ కూడా ఈవినింగ్ టైం దిగుతాం మేము. సో ఆఫ్టర్ డూయింగ్ ద హోంవర్క్స్, వితౌట్ హోంవర్క్స్ అయితే నేను వాళ్ళకైతే జీప్ ఇవ్వను. సో ఇవన్నీ ఇచ్చి వాళ్ళ స్టడీస్ అయితే నేను స్పాయిల్ చేయను. సో అయితే టైమ్స్ స్టడీస్ కూడా వాళ్ళు గుడ్‌గా ఉంటారు. అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ది గేమ్స్ వాటిల్లో కూడా బాగానే ఉంటారు. సో వాళ్ళకైతే డ్రైవింగ్ ఇచ్చి డ్రైవ్ చేస్తున్నాం. సో ఆ స్టీరింగ్ తీసుకొని లెఫ్ట్, రైట్, యూటర్న్, ఫ్రంట్ వర్డ్, బ్యాక్వర్డ్ అన్ని డైరెక్షన్స్‌లో వెళ్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి మా కంట్రోల్‌లో ఉండేది. అండ్ ఇప్పుడైతే ఫుల్ మా కంట్రోల్‌లో అయితే లేదు. వేదకైతే అసలు మేము భయపడక్కర్లేదు. రిమోట్ అయితే మా దగ్గర ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ వంశీ తీసేటప్పుడు రిమోట్ అయితే పాకెట్‌లో పెట్టుకొని తిరుగుతాం మేము ఎప్పుడూను. అండ్ వై బికాజ్ షీ డజంట్ నో. అండ్ అది ఎవరికైనా కానీ తగిలితే మాత్రం చాలా మన ఫుట్ మీద నాకైతే ఒకసారి వేద ఎక్కించింది. చాలా పెయిన్ వస్తది. ఆ
టైంలో. సో, అందుకనే విల్ బి వెరీ కేర్‌ఫుల్ వైల్ డ్రైవింగ్ ద జీప్ అనమాట. సో, మేమైతే చాలా కేర్‌ఫుల్‌గా ఎవరికీ ఇవ్వకుండా వాళ్ళే వేద అది డ్రైవ్ చేస్తున్నప్పుడు దాని వెనకాలే వాకింగ్‌కెళ్ళాలి. లేదంటే మళ్ళీ ఎవరికైనా తగిలిస్తదేమో అని కొంచెం టెన్షన్ ఉండిద్ది. అండ్ మీకు కూడా మా వీడియో నచ్చిందా? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఇన్‌కేస్ ఏమైనా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మిస్ అయితే అవి కూడా వెళ్లి చూసేయండి.